నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మౌనిషా. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎన్సీఎల్టీ ది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఊరట లభించింది. వాళ్ళ వాటాలను అంటే తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని జగన్ వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పిచ్చింది. అసలు ఏంటి ఈ షేర్స్, ఏంటి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది మనతో మాట్లాడడానికి దీని గురించి హైకోర్టు అడ్వకేట్ బాలాగారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే బాలాగారు. నమస్తే. సో ఇప్పుడు ఈరోజు వచ్చిన న్యూస్ ఎన్సీఎల్టీలో జగన్కి ఊరటనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏవైతే షేర్లు ఉన్నాయో విజయలక్ష్మి అలాగే చెల్లి షర్మిల వేసిన షేర్లు ఇవి కాదు, ఇవి జగన్కే అని చెప్పి ఒక రిలీఫ్ ఇచ్చింది జగన్కి. అసలు ఏంటి, అసలు ఈ షేర్లు ఏంటి, షేర్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఇది దీని గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ థింక్ లాంగ్ బ్యాక్ ఇది నేను దీని గురించి డిస్కషన్ చేశాను, బట్ కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ డాక్యుమెంట్ ఉంటే ఇంకా కొంచెం ప్రాపర్ మ్యాన్లో ఉండేది. వీళ్ళిద్దరికి ఒక ఎంఓయూ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి ఇద్దరికి ఒక ఎంఓయూ జరిగింది. ఎందుకు ఎంఓయూ జరిగిందంటే ఇట్స్ దేర్ ఫ్యామిలీ అఫేర్. సో ఆ ఫ్యామిలీ అఫేర్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అని అనుకున్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ టెన్జబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, అన్టెన్జబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, లిక్విడ్ అసెట్స్ కావచ్చు, వీటన్నిటి కూడా వాళ్ళు ఒక ఎంఓయూ రాసుకొని షేరింగ్ రేషియో పెట్టుకున్నారు, ఎవరికి ఎంత ఏంటి అని చెప్పేసి. దీంట్లో ఇప్పుడు మీకు మూవబుల్ ప్రాపర్టీస్, రిమూవబుల్ ప్రాపర్టీస్, అలానే ఇంకా ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనుకోండి మీరు, ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళు ఆ ప్రాపర్టీస్లో షేరింగ్ రేషియో పెట్టుకున్నారు. 60-40 రేషియో లైక్ వైజ్ పెట్టుకున్నప్పుడు దాంట్లో కొన్ని కండిషన్స్, టర్మ్స్ అనేది రాసుకున్నారు. ఏంటి ఆ కండిషన్స్, టర్మ్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసెస్ ఉన్నాయో, అటాచ్మెంట్స్లో ఇవన్నీ ఉన్నాయో, వాటిని వీళ్ళు ఇంట్రీమ్ రిలీఫ్ చేసుకున్నారు. కాబట్టి ఆఫ్టర్ కన్క్లూజన్ ఆఫ్ ఆల్ అపీల్స్ ద ఫైనల్ అపీల్ అని రాసుకున్నారు వాళ్ళు. ఫైనల్ అపీల్ అంటే మన భారతదేశంలో సుప్రీంకోర్టులో కూడా ఇంకా క్లియర్ అయిపోయిన తర్వాత ఇంక ఎటువంటి లిటిగేషన్స్ లేవు, ఇంకా లీగల్ బ్యాటిల్ లేదు, ఇట్స్ లీగల్ బ్యాటిల్ ఈస్ క్లోజ్ అనుకున్నప్పుడు ఆ రేషియో ప్రకారము ఎవరికి రావాల్సిన షేర్స్ వాళ్ళకి వస్తుంది అనేది ఇట్స్ దేర్ అగ్రిమెంట్, ఫ్యామిలీ అగ్రిమెంట్. అంటే ఇప్పుడు ఆ ఫ్యామిలీ అగ్రిమెంట్ ప్రకారము ప్రజెంట్ షేర్స్ ఎలా అయితే ఉన్నాయో, ప్రాపర్టీస్ ఏవైతే ఎలా ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఓనర్షిప్ కానీ రైట్ కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి స్కోప్ ఉండదు. చెయ్యాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఒకటి. ఇప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలంటే కోర్టు ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? ఆల్రెడీ సీజ్ అయిపోయినవి, ఇంట్రీమ్ రిలీజ్ చేసుకున్నవి. సో వాటిని ఇప్పుడు కోర్టు పర్మిషన్ ఇచ్చిన వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయమంటే రేపు అది ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆవిడ ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే లిటిగేషన్ అనేది పెరుగుతూ పోతుంది. సో ద డ్యూటీ ఆఫ్ లా డిపార్ట్మెంట్ కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్స్ దేర్ డ్యూటీ మిటిగేట్ ద లిటిగేషన్, రెడ్యూస్ ద లిటిగేషన్. లిటిగేషన్ లేని సమాజాన్ని, లిటిగేషన్ లేని ఫ్యామిలీని చూడాలి తప్ప లిటిగేషన్ క్రియేట్ చేసుకుంటూ పోతే ఎక్కడ బ్రేక్ ఈవెన్స్ ఉంటుంది, బ్రేక్ డౌన్స్ ఎక్కడ ఉంటే ఉండవు. సో యాజ్ పర్ ద పాలసీ ఆఫ్ 2015 ఆఫ్ లిటిగేషన్ పాలసీ, లిటిగేషన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు రెడ్యూస్ చేయాలి, క్లోజ్ చేయాలి, అది ఇట్స్ కంపల్సరీ. సో ఇక్కడ కాబట్టి కోర్టు ఇక్కడ పర్మిట్ చేసే అవకాశాలు లేవు ఎవరికి ఆ షేర్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి. బై హుక్ ఆర్ కుక్, లీగల్ ఆర్ ఇల్లీగల్, బై ఫోర్స్ ఆర్ ఏం జరిగిందో మనకు తెలియదు, బట్ సంథింగ్ ఈస్ హ్యాపన్ దట్ షేర్స్ వాస్ ట్రాన్స్ఫర్ టు, ఇప్పుడు షర్మిల గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరుకి షేర్స్ మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పుడు ఎన్సీఎల్టీ కానీ, సార్ నాట్ ఎన్సీఎల్టీ, ఆర్ఓసీ కానీ, కంపెనీస్ డైరెక్టర్స్ కానీ, అక్కడున్న కంపెనీలో ఉన్న డైరెక్టర్ కానీ, దాని సెక్రటరీ కానీ, దానికి కంపెనీకి ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, వీళ్ళందరికీ అది తెలిసిన విషయమే. సో తెలిసినా కూడా ఆ డాక్యుమెంట్లో చాలా ప్రాపర్గా ఉన్నప్పుడు షేర్స్ ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనేది పెద్ద క్వశ్చన్. ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల, ఈ ఎఫెక్ట్ అది జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఏంటి ఎఫెక్ట్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ దాంట్లో జరపడానికి లేదు, యాజ్ ఇట్ ఈస్గా యూజ్ చేయడం తప్ప, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. ఒకవేళ ఇలా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పేసి ఎవరైనా ఒకవేళ కంప్లైంట్ చేశారనుకోండి, అప్పుడు అదేమవుతుంది, బెయిల్ కండిషన్లో ఏంటి, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం, కోర్టు కండిషన్స్ రూల్స్ని వైలేట్ చేయడమే. ఇప్పుడు అది ఒక ఎవిడెంట్, అది అక్విటల్ అవుతుందా, కన్విక్ట్ అవుతుందా, డిఫరెంట్ స్టోరీ, బట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎవిడెంట్ అయినప్పుడు ఈ ఎవిడెంట్ని నువ్వు ఎప్పుడైతే ట్రాన్స్ చేస్తున్నావో దట్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ అ మ్యానిపులేషన్. వెన్ ఇట్ ఈస్ అ మ్యానిపులేషన్, నీ బెయిల్ కండిషన్స్లో ఉన్న కండిషన్ ఒకదాన్ని బ్రీచ్ అయినట్టే.
ఆ కండిషన్ని బ్రీచ్ అయినప్పుడు ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో ఇమీడియట్లీ బెయిల్ క్యాన్సిలేషన్కి ఎవరైనా పిటిషన్ వేసినా కూడా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో యాజ్ లా బైండెడ్ సిటిజన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీ ఏం చేశారు, ఇలా షేర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయాయని తెలిసిపోగానే ఆయన ఇమీడియట్గా ఎన్సీఎల్టీలో కేసు వేశారు. ఏం కేసు వేశారు ఎన్సీఎల్టీలో అంటే, ఇలా నాకు చెప్పకుండా ఈ ఎంఓయూ ప్రకారం ఉన్న ఎంఓయూను వీళ్ళు షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, దాన్ని ఇమీడియట్గా మీరు స్టాల్ చేయండి, దాన్ని సెటిసైడ్ చేయండి అని చెప్పేసి. దెన్ ఎన్సీఎల్టీలో కేసు పడింది. తెలిసే అంటే ఇప్పుడు ఇలా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వెల్ అవేర్ ఆఫ్ దమ్, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు విజయమ్మ కానీ ఒకటి ఇంత షేర్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంత ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి మినిమం ఆ కామన్ సెన్స్ ఉండదా, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ కాన్స్పిరసీ బిహైండ్ ఇట్. సో వాళ్ళకి తెలిసే చేశారు, తెలియకుండా ఏం కాదు. ఇప్పుడు విజయమ్మ కూడా ఏం చేస్తారండి, ఇప్పుడు ఆవిడేమి ఇండిపెండెన్సీలో లేదు కదా, ఆమెకేం ప్రెషర్స్ ఉన్నాయో హూ నోస్. ఇప్పుడు మన ఇళ్లలోనే చూస్తున్నాము, అమ్మాయిలు ఏ విధంగా ప్రెషర్ చేస్తారు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తారు, ఏ విధంగా పేరెంట్స్ని టార్చర్ చేస్తారు అనేది వీఆర్ నో వెరీ వెల్. అందరి ఇంట్లో అదే అమ్మాయిలే, అందరి ఇంట్లో అదే అక్కనే, అందరి ఇంట్లో అదే చెల్లె, అందరి ఇంట్లో అదే వైఫే, అందరి ఇంట్లో అదే తల్లి. హోమ్లోకి వచ్చినప్పుడు మాత్రం యాజ్ ఇట్ ఈస్ డొమెస్టిక్ లైఫ్ అండి. పొలిటీషియన్ అది బయటేమో కానీ, బట్ డొమెస్టిక్ లైఫ్లో మాత్రం యాజ్ ఇట్ ఈస్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే అంశాలే వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి. వాళ్ళేం అతిథులు ఏం కాదు, కాకపోతే వాళ్ళకి ఫండ్ పెరిగింది, స్టేటస్ పెరిగింది, అంతకుమించి ఏం లేదు. బట్ వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలి, ఇంత కామన్ రొటీన్ లైఫ్ ఇది. ఆ లైఫ్లో ఉన్న ఒక సొసైటీలో ఉన్న ఒక వ్యక్తిని మనము ఒక పొలిటీషియన్గా తెచ్చుకుంటున్నాం, అంతే, దట్స్ ఇట్. సార్ అసలు ఒకసారి మనం ఎన్సీఎల్టీ గురించి మాట్లాడదాం. అసలు ఏంటి ఈ ఎన్సీఎల్టీ ఏంటి, దీంట్లో ఏవైతే మనం కేసెస్ వేసి పిటిషన్స్ వేస్తామో ఈ షేర్లకు సంబంధించి కానీ మిగతా వాటి గురించి కానీ, ఒకవేళ ఇక్కడ సరైన పరిష్కారం రాకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు అంటారు? అపిలెంట్ కోర్టుకి వెళ్తారు, అంటే దీని మీద అపిలెంట్ కోర్టు ఉంటుంది. ఎన్సీఎల్టీ ఏదైతే ఉందో ఎన్సీఎల్ఏటీ ఒకటి ఉంటుంది, అపిలెంట్ ట్రిబ్యునల్ అంటారు దాన్ని. అపిలెంట్ ట్రిబ్యునల్కి వెళ్తారు, అపిలెంట్ ట్రిబ్యునల్ అవ్వకపోతే మళ్ళీ హైకోర్టులో రావాలనుకుంటే హైకోర్టులోకి వస్తారు, సుప్రీం కోర్టుకి వెళ్తారు. డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా దాన్ని బట్టి అక్కడ వచ్చిన తీర్పు బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు ఎంత కావాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ షర్మిల విజయమ్మకి ఏదైతే జరిగిందో, ఇక్కడ న్యాయం జరగలేదో, లేకపోతే వాళ్ళ పిటిషన్కి సరైన ఆన్సర్ దొరకలేదు, ఇప్పుడు వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుందో, ఒకవేళ వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది? ఈ కేసులో అయితే మాత్రం వాళ్ళు అపీల్కి వెళ్ళినా కూడా పెద్ద గ్రౌండ్స్ లేవు. ఎందుకు గ్రౌండ్స్ లేవు అంటే, అసలు లోకల్ స్టాండింగే లేదు మీకు. అసలు మీరు షేర్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నారో అదే ఇల్లీగల్. మరి ఆ ఇల్లీగల్ ఆర్డర్ని అప్హోల్డ్ ఎలా చేస్తుంది కోర్టు? ఏ కోర్టుకి వెళ్ళినా నాకు తెలిసి ఆ ఇల్లీగల్ ఆర్డర్ని సెటిసైడ్ చేస్తుంది. వాళ్ళకి గ్రౌండ్స్ లేవరు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి. ఇప్పుడు ఏమని చెప్తుంది, వాళ్ళకి ఏమని చెప్తారు, గ్రౌండ్ ఏమని తీసుకుంటారు? ఆయన మాకు రాసిచ్చాడు కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసుకున్నామని చెప్తారా? లేదు కదా. ఓకే, ఆయన మీకు రాసిచ్చారు, వెరీ వెల్, కానీ ఇవి సీజ్ అయిన ఐటమ్సే కదా, కేసులు పెండింగ్ ఉన్నాయా లేదా? ఖచ్చితంగా వాటిని సీజ్ అయితే కదపకూడదా వాటిని? దేర్ ఇస్ మ్యాటర్. ఇంకా పెండింగ్ ఉన్నప్పుడు హౌ ఇట్ ఈస్ మెయింటైనబుల్? ఒకవేళ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. కోర్టులో వీళ్ళకి ఈ ప్రాపర్టీస్ అన్ని దీనికి సంబంధం లేదని చెప్పేసి అక్కడ క్లియరెన్స్ తీసుకోవాలి. ఏదైతే సిబిఐ అంటే ఇప్పుడు వీళ్ళు జగన్ దగ్గర ఎలాంటి క్లియరెన్స్ లేకపోతే ఎలాంటి ఆయనకి తెలిసి లేకపోతే ఆయన ద్వారా వచ్చింది కాదు, వీళ్ళు చేసుకున్నారు వేరే ప్రాసెస్. దీనికి సంబంధించి జగన్ ఈ పిటిషన్ వేసుకున్నారు, అంతే. ఓకే, ఇప్పుడు జగన్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది, ఆయనకు ఒక ఊరట లభించింది. నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది? అంటే ఇక్కడతో అయిపోయింది. ఆయనకేం సంబంధం? ఆయన హ్యాపీగా దాంట్లో సక్సీడ్ అయ్యాడు. వీళ్ళు ఇలా ఇల్లీగల్ గా చేశారని చెప్పేసి అని కోర్టుకి చెప్పారు, కోర్టు దాన్ని ఓకే అని చెప్పింది. నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇంకా ఈయనకి ఏం ప్రాసెస్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి సక్సీడెడ్ ఆన్ హిస్ అప్లికేషన్. That application was he prayed, the court was granted. Now he is happy. Okay. In case ఆర్డర్ మీద అగ్రీడ్ అయితే షర్మిల గారు అపిలెంట్కి వెళ్ళాలి. అపిలెంట్కి వెళ్ళినా ఐ డోంట్ థింక్ సో అంత గ్రౌండ్స్ ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి చూస్తే, షర్మిల విజయమ్మ వైపు నుంచి చూస్తే కనుక వాళ్ళకి షేర్లో హక్కు ఉంది. ఇప్పుడు కాదు, హక్కు ఉంది, కానీ ఫ్యూచర్లో, నాట్ నౌ. ఇప్పుడు కదపకూడదు, ఇంకా ఇప్పుడు కదపడానికి లేదు. ఓకే, ఈవెన్ కోర్ట్ అయినా అదే చెప్తుంది, నీకు ఎంఓయూ రాసిచ్చారు కరెక్టే, కానీ ఈ రోజు నీకు రైట్ లేదమ్మా, రైట్ నీకు ఫ్యూచర్లో వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే కేసెస్ అని క్లియర్ అయిపోయిన తర్వాత వస్తుంది. అసలు ఇన్ని కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూస్తే కనుక జగన్ మీద సిబిఐ కానివ్వండి, లేకపోతే ఈడీ కేసులు ఉన్నాయి. ఇది ప్రపంచం అంతా తెలుసు, అందరికి తెలుసు. ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు అంటే వాళ్ళు తెలియకుండా చేశారా, లేకపోతే షేర్ల కోసం చేశారు, ఇంకో దాని కోసం చేశారంటే ఎవరు నమ్మరు. సో ఇప్పుడు ఇన్ని ఉండగా ఈ షేర్ని కదిపితే, వాడి జోలికి వెళ్తే ఇది ఎఫెక్ట్ అయ్యేది జగన్ అని తెలిసి కూడా ఖచ్చితంగా వీళ్ళు అసలు షేర్లకి అంటే ఇక్కడ ఏమైపోతుందంటే అండి, ఒకటి వాళ్ళ ఇండివిజువల్ ఈగో ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు వాడు ఏమైపోతా, నాకేంటి, నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వాలా, ఈగో, డెఫినెట్గా నేను చేస్తాను. కానీ షర్మిల ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారన్నమాట, దాంట్లో నాకు హక్కు ఉంది, అవి నావి, నేను ఏదైనా చేసుకుంటాను. ఒక విషయం చెప్తాను, మీకు హక్కు ఉంది అంటే ఇప్పుడు కంబైన్డ్ ఫ్యామిలీలో ప్రాపర్టీస్ అని అంటున్నారు, వెరీ వెల్.
మరి హక్కు ఉన్నప్పుడు ఆయన జైలుకి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాడు? 16 నెలలు జైలుకి వెళ్ళాడు కదా. హాఫ్ ఆఫ్ జైల్లో ఈమె కూడా వెళ్ళమని చెప్పండి, హక్కు మరి దాన్ని కూడా పంచుకోవాలిగా. ఈక్వాలిటీ కదా అందరికీ. మరి ఎందుకు ఆమె పేరు లేదు, ఆమె ఎందుకు జైలుకి వెళ్ళలేదు? ఉమ్మడి ఎస్తులు అన్నప్పుడు. కానీ ఆవిడ చెప్తుంది జగన్ జైల్లో ఉన్నప్పుడు బయట అంతా పార్టీని చూసి ముందుకు నడిపించి పాదయాత్రలు చేసి ముందుకు తీసుకొచ్చి పార్టీ నిలబెట్టింది నేనే. ఆవిడ ఇదేమన్నా యాన్సిస్టర్ ప్రాపర్టీనా పార్టీ? మీ పార్టీనా లేదా జోబులోంచి తీసుకొచ్చారా? అది పబ్లిక్, జనాలు, కార్యకర్తలు, లీడర్లు ఇంతమంది ఉంటారు. ఏదో వాళ్ళ ఆస్తి అయినప్పుడు ఆమె నేను ఈ ఆస్తిని సంపాదించాను, నేను ఈ ఆస్తిని సంపాదించి పెట్టాను. కూడా మా నాన్నగారు ఉన్నప్పటి నుంచే ఉన్నవన్నీ కూడా నాకు అప్పుడే పంచడం జరిగింది, అప్పుడే షేర్లు అయిపోయినప్పుడు ఇంకేముంది ఇక్కడ, ఈయన ఓన్ ప్రాపర్టీస్ కదా ఇవన్నీ. అలాంటప్పుడు ఇక్కడ ఒకటండి, ఈ హిందూ సమాజంలో భారతదేశంలో అమ్మాయిలకి ఎంత ఇచ్చినా డెఫినెట్గా వాళ్ళు అబ్బాయిల దగ్గర నుంచి ఇంకా ఎంతో కొంత రావాలనే తీసుకోవాలనే ఉంటారు తప్ప ఎవ్వరు కూడా అయ్యో నాకు వద్దులే, మా అన్నయ్యకో మా తమ్ముడికో ఉండనీలే అని అనుకున్న దాఖలాలు ఎక్కడ లేరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం ఎన్ని సివిల్ డిస్ప్యూట్స్ చూస్తున్నాం, ఇవన్నీ ఏంటి? ఇప్పుడు అంతెందుకు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చట్టాలు ఎలా చేశారని పక్కన పెట్టేస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ అనేసి ఈక్వాలిటీ, రైట్? ఒక ఫ్యామిలీ లైఫ్కి వైఫ్ హస్బెండ్కి ఇద్దరికి ఈక్వల్ రేషియో ఉంటుంది, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాంట్లో ఇంట్లో పని చేసుకుంటుంది వైఫ్, లేకపోతే బయట పని చేస్తారు హస్బెండ్, ఇలా డిఫరెంట్ యాంగిల్. ఇప్పుడున్న ట్రెండ్ అండ్ సొసైటీలో చూసుకున్నప్పుడు ఇద్దరు పని చేయాలి, ఇద్దరు సపోర్ట్ చేసుకోవాలి. ఈవెన్ ఇద్దరికి పిల్లలు ఉంటారు, ఈక్వల్ రేషియో ఉంటుంది. కానీ అల్యూమిని వచ్చే వర్షన్కి దగ్గరకు వచ్చినప్పుడు హస్బెండ్ ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పుడు సమ్ రేషియో ఉంటుంది. అల్యూమిని కోసమే వాళ్ళ యొక్క విల్లన్ విష్ కోసము ఎక్కువ క్లెయిమ్ చేస్తూ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. కానీ ఆమె సంపాదించింది ఏముండదు. అంటే అలా క్లెయిమ్ చేసి ఐ టెల్ యూ వన్ థింగ్. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే ఇంట్రెస్ట్. సో ఎంతసేపు ఉన్నా కూడా అమ్మాయిలకి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే డెఫినెట్గా నాకు వస్తే బెనిఫిటే కదా, నాకు రావాలి కదా. వాళ్ళు హక్కు అనుకుంటారు కానీ నువ్వేం చేసావు, నువ్వేం కాంట్రిబ్యూషన్ చేస్తావు అంటే నో క్వశ్చన్స్, దానికి ఆన్సర్స్ ఉండవు. నాకు ఇవ్వాల్సిందే అంటారు, కానీ ఎందుకు ఇవ్వాలి ఏంటనేది నో ఆన్సర్స్. సో దిస్ ఈజ్ అ ట్రెండ్ ఇన్ ఇండియా. సో కాబట్టి మనం ఏం చేయలేం. అలాంటి సైకలాజికల్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో మన సమాజం ఉంది, మన సొసైటీ ఉంది, మన ఇంట్లో మనుషులు అలా ఉన్నారు, సొసైటీ కూడా అలా తయారైపోయింది. కాబట్టి మీరు ఏమైనా చెప్పండి, వాళ్ళు కష్టపడండి, ఇంకోటి చేయనివ్వండి, వాళ్ళ పాయింట్ ఏంటంటే నాకు రావాలంతే. ఎలా రావాలి, ఎందుకు రావాలి, ఆన్సర్స్ ఉండవు. దట్స్ అ మోరల్ అండ్ ఎథిక్స్ అంతే. ఒకవేళ ఈ షేర్లు కనుక నిజంగా ఏదైతే వీళ్ళు క్లెయిమ్ చేయాలి, బదిలీ చేయాలని అనుకున్నారో, ఒకవేళ బదిలీ చేస్తే బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు దాని మీద ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, సపోజ్ ఈయన యాక్ట్ అవ్వకుండా, మరి అదైనా వైలేట్ చేసినట్టే కదా కండిషన్స్ని. ఇప్పుడు అక్కడ అప్లికేషన్ వేయకపోతే ఆయన కండిషన్స్ని వైలేట్ చేసినట్టే కదా. మరి కండిషన్స్ వైలేట్ అయితే ఏమవుతుంది? బెయిల్ క్యాన్సిల్. ఖచ్చితంగా, సింపుల్ అంతే కదా. కండిషన్ ఇస్ వైలేటెడ్, దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కోర్స్, నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? క్యాన్సిల్ ద బెయిల్. సో ఇప్పుడు వీళ్ళకి ఎంత హక్కు ఉంటుంది షేర్ల మీద? ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అంటే యథావిధిగా షేర్లు ఏవైతే రాసుకున్నారో మీకింత అని, ఆ హక్కు అలానే ఉంటుంది. 60-40 రేషియో ఏదైతే రాసుకున్నారో ఆ ఎంఓయూ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఫైనల్ అపీల్ అయ్యేంత వరకు అలానే ఉంటుంది. అయిన తర్వాతనే ఆ ఎంఓయూ పట్టుకుని వచ్చి కూడా చాలా హల్చల్ చేసి పిటిషన్ వేసినప్పుడు కూడా చాలా హంగామా చేసిన సిచ్యువేషన్ ఉంది ఫ్యూ మంత్స్ బ్యాక్. లిజన్ అండి, ఇక్కడ ఎథిక్స్ మోరల్స్ అనేది రెండు ఉంటాయి. యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్గా బయటికి వచ్చి రోడ్డు మీద ఇలా మాట్లాడుతున్నామని అన్నప్పుడు వాళ్ళ డాడీ యొక్క డైనస్టీ ఆర్ హెరిటేజ్ ఎంత దెబ్బతింటుంది, స్టేటస్ ఎంత దెబ్బతింటుంది అని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి సొసైటీ ఫాలో ఎలా అవ్వాలి? మిమ్మల్ని చూసి సొసైటీ ఫాలో ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? మీరు చదువుకున్నారు కదా. ఒక ఐకానిక్ లీడర్గా ఉండాలనుకుంటున్నప్పుడు, ఒక టాల్ ఫిగర్ ఉన్న ఒక ఫ్యామిలీలో పుట్టినప్పుడు రెస్పెక్ట్ అనేది మనం సొసైటీలో నిలబెట్టుకోవాలి అంటే, బికాస్ యూ నీడ్ టు మెయింటైన్ సమ్ సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ నాట్ మెయింటైన్ అ సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ అండ్ యూఆర్ గోయింగ్ టు ద సొసైటీ అండ్ యూ సేయింగ్ ద సొసైటీ యూ ఫాలో మీ, యూ కాస్ట్ మీ అవుట్ అండ్ యూ మేక్ మీ a CM. How can believe the people? Because your individual act itself shows you are not impartial. You are a partial person. You are a selfish person. Then how people are believe you? They won't believe, because your act shows, your conduct shows, your nature shows that you are towards of your brother, you are not at least of a courtesy or mercy, and you are hitting him and abusing him and throwing him. That shows, right, how you are arrogance and cheppesani. Then people will how will accept? How they will accept? They'll allow you? No. That you must be think. People are not that easy. ఏదో వచ్చేసింది కదా, బట్ యు ఆర్ ఎ పపెట్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. పీపుల్ రకరకాలుగా అనుకుంటున్నారు, అది మీరు ప్రూవ్ చేస్తున్నారు. మీరు ఒకరి చేతిలో ఆడుతున్నారు, అది మీరు మీ యొక్క యాక్ట్స్ చెప్పేస్తున్నాయి కదా.
అలా ఎందుకు? మీకు అంత మంచి ఫ్యామిలీ, మీకు అంత స్టేటస్ ఉన్న ఫ్యామిలీలో ఇప్పుడు ఆల్రెడీ కూర్చొని మాట్లాడుకున్నారు. యాక్చువల్గా అయితే ప్రాపర్టీ డిస్పోజ్ చేయాలి అన్నా లేకపోతే జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఏమైనా పార్టిషన్స్ చేసుకోవాలన్నా సివిల్ కోర్టుకి వెళ్ళాలి. ఎప్పుడు సివిల్ కోర్టుకి వెళ్తారు? డిస్ప్యూట్ ఉన్నప్పుడు వెళ్తారు. సివిల్ కోర్టుకి వెళ్ళకుండా, డిస్ప్యూట్ లేకుండా మీకు మీరే కూర్చొని సెట్ చేసుకున్నారు కదా 60-40 రేషియోలో. ఇంకేముంది అక్కడ? అంటే వీళ్ళు ఆగలేకుండా అంతవరకు కూడా నో మాకు ఇప్పుడే కావాలని అంటే ఇక్కడ ఈగర్నెస్ ఎందుకని దట్స్ ఈగర్నెస్. అదే సెల్ఫిష్ అంటున్నాను. సెల్ఫిష్ మైండ్. అంటే వాళ్ళు ఇప్పుడు అన్న చెల్లెలకు కానివ్వండి, లేకపోతే తల్లికి కొడుకు ఉన్న అంతర్గత విభేదాలు అవన్నీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన అంతర్గతంగా ఉండేవి, ఇప్పుడు అంతర్గతంగా కాదు, ఎందుకంటే ఓపెన్ అప్ అయి మాట్లాడుతున్నారు కాబట్టి. జస్ట్ ఈ ఇష్యూస్ వల్లనైనా వాళ్ళు ఈ విధంగా చేసుకుని పొలిటికల్ గేమింగ్స్. అసలు ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు తల్లి విజయమ్మదే కానివ్వండి, లేకపోతే షర్మిలదే కానివ్వండి, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏమై ఉంటుంది? ఈ ఎంఓయూ బయటకు తీసుకొచ్చి మీడియా ముందు చూపించి నాకు ఇంత పర్సంటేజ్ ఉంది, ఈ ఆస్తి నాది, ఈ షేర్లు నావి, ఇది నేను డిఫేమింగ్. దట్స్ ఇట్. ఈ డిఫేమింగ్ వల్ల ఏమొస్తుందంటే దే ఆర్ ఆల్సో ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సమ్వేర్ ఎల్స్. అదర్వైజ్ మీకు కామన్ సెన్స్ లేదా? చిన్నపిల్లలు ఏమన్నా ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సినంత, సొసైటీకి చెప్పాల్సినంత నెసెసిటీ అంటే సొసైటీ ఏమైనా తీరుస్తుందా? పోనీ సమాజంలో మీరు చెప్పడం వల్ల మీకు ఏమైనా ఆస్తి వస్తుందా? బేసిక్ కామన్ సెన్స్. ఇప్పుడు ఎంఓయూ తీసుకొచ్చి బయట మీడియా ముందు చెప్పారు, ఏమొచ్చింది? ఫర్ వాట్? ఇట్స్ అ క్వశ్చన్. పోనీ పబ్లిక్ ఏమైనా మీకు తీరుస్తారా? అంటే నాకు షేర్ మీడియా వాళ్ళు ఏమైనా తీరుస్తారా? పబ్లిక్ ఏమైనా తీరుస్తారా? మీరు రోడ్డు మీద కూర్చొని మాట్లాడడం వల్ల ఏమైనా వస్తుందా? నో. ఎండ్ ఆఫ్ ద డే మీరు కోర్టుకి వెళ్ళాలి, ఎండ్ ఆఫ్ ద డే దాని టైం మెచ్యూరిటీ రావాలి. ఈ బేసిక్ కామన్ సెన్స్ లేనప్పుడు మీరు ఎట్లా మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకుంటారు? ఇట్స్ అ క్వశ్చన్. బేసిక్ కామన్ సెన్స్ కదా అది. రేపు దీన్నే మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయనప్పుడు ప్రజలు ఆలోచించరా? విఘ్నులు ఆలోచించరా? ఈమె చేతిలో సీఎం కుర్చీ పెడితే ఈమె ఏం చేస్తుంది స్టేట్కి అని చెప్పేసి అని ఖచ్చితంగా ఆలోచిస్తారు. నువ్వు కనీసం నీ ఫ్యామిలీ స్టేటస్ని నువ్వు కాపాడుకోలేకపోతే రేపు ఈ సొసైటీని నేను కాపాడుతావు అనే క్వశ్చన్ వస్తుంది. దాన్నే నువ్వు హ్యాండిల్ చేయలేదు, కంప్లీట్ డిస్ట్రాయ్ చేసేసావు. సో కాబట్టి ఇన్ ఫ్యూచర్ పొలిటికల్ కెరియర్ అనేది కూడా ఆమె డ్యామేజ్ అయిపోతుంది అని కూడా గ్రహించలేని పరిస్థితుల్లో ఉండి ఇలాంటి డ్యామేజెస్ చేసుకున్నారు అంటే నోబడీ కెన్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు జగన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? ఇక్కడతో అయిపోతుందా, లేకపోతే ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకొక స్టెప్ ప్లాన్ ఏముంటది? ఇంకా ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత వీళ్ళు స్టెప్ అంటే నెక్స్ట్ స్టెప్ వేరే ఆలోచిస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టే ఎన్సీఎల్టీకి వెళ్ళడం కానీ, లేకపోతే మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు ఎన్సీఎల్ఏటీకి వెళ్ళినా జగన్ గారిది ఏముంటది? మహా అయితే రెస్పాండెంట్ ఆయన అక్కడ కోర్టు సాటిస్ఫై అవ్వాలి కదా. ఫస్ట్ కోర్ట్ సాటిస్ఫై అవ్వాలి. కోర్టే సాటిస్ఫై అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే నీ ప్రైమా ఫేసీ డాక్యుమెంట్లోనే ఇట్ ఈస్ క్లియర్. There is a condition. That condition is clearly mentioned. Then what remains? Court is not blind. Court have ears. Court hear you. Court వింటది. మరి అప్పుడు అర్థమవుదా? విన్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. నీ కండిషన్ లైన్స్లో ఉంది కదా. ఆఫ్టర్ ఫైనల్ అడ్జుడికేషన్ అంటే అర్థం ఏంటి? సుప్రీం కోర్ట్ ఈస్ అ ఫైనల్ అడ్జుడికేషన్. Then when you are signing that document, you doesn't know about that? You know very well. There is a witness also. Knowing pretty well, you want to make the issue, you want to make litigation, you create it. That's it. అక్కడ ఇంటెన్షన్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇట్స్ అ మైలిషియస్ ఇంటెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అనేది ఇట్ ఈస్ క్లియర్ ఎస్టాబ్లిష్డ్ అపరెంట్ ఆన్ రికార్డ్. దట్ ఇస్ మ్యాటర్. ఒకవేళ వాళ్ళు సామరస్యంగా తేల్చుకోవాలనుకుంటే ఎలాంటి ఈవెన్ ఇప్పుడు సామరస్యంగా తేల్చుకోవడానికి ఆల్రెడీ అయిపోయింది. ఎంఓయూ రాసేసుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ సామరస్యంగా తేల్చుకోవడం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏమంటే ఇప్పుడు షేర్లు బదిలీ అయిపోయింది. ఇంకేముంది అక్కడ? ట్రాన్సాక్షన్ ఒకవేళ చేసుకోవాలని ట్రై చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎంఓయూ రాసుకున్నారు. ఇవి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి? ఫైనల్ అడ్జుడికేషన్ ఆఫ్ ఆల్ ద క్రిమినల్ కేసెస్, ఆల్ కేసెస్ అయిపోయిన తర్వాతనే అవుతుంది. అప్పటి వరకు ఇంకేముంది? అంటే ఇంకా కేసెస్ అవ్వకపోతే ఖచ్చితంగా వీళ్ళు టచ్ చేయడానికి లేదు. ఆ స్కోపే లేదు. మరి ఆ స్కోప్ లేనప్పుడు హౌ కెన్ షీ ఎక్స్పెక్ట్? ఇప్పుడు నాకు కావాలి, నాకు చేయాలంటే డూ వర్క్ యార్. దెన్ అంటే ఖచ్చితంగా తెలిసే చేసినట్టు కదా. ఇది ఓపెన్ గా అందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడకి ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇది కదిపితే ఇది అవుతుందని తెలుసు కాబట్టి ప్లాన్ ప్రకారం చేశారు అని అనుకోవచ్చా? అంతే. ఇట్స్ వెరీ కాన్స్పిరసీ. అంతే, ప్లాన్డ్ కాన్స్పిరసీ. అంతకుమించి ఏం లేదు ఇందులో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. చాలా క్లియర్ కట్గా సింపుల్గా కట్టే కొట్టే తెచ్చినట్టు చాలా అర్థమయ్యేలా చెప్పారు. ఒకవేళ ఇలాంటి కేసెస్ ఉంటే ఎలా ముందుకెళ్ళొచ్చు ఏంటనేది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడడం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ.